హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విలేజ్ బాయ్ ఏజే. సో ఈరోజు అయితే మనం అయితే మా ఇంటికన్నా అయితే కరెంట్ అనేది ఫిట్ చేస్తున్నాం అనమాట. సో ఆ కరెంట్ అనేది ఎట్లా ఫిట్ చేస్తారు, ఏమేమి పెడతారు, స్విచ్లకు ఏ కనెక్షన్ ఎట్లుంటుంది అని అయితే ఇప్పుడు చూద్దాం. మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ఇప్పుడైతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఫస్ట్ అయితే దీనికి తీసుకోవాల్సిన జాగ్రత్త అయితే కంపల్సరీ అయితే చెప్పులు అయితే తీసుకోవాలి. ఎందుకంటే ఎత్త వచ్చిందనుకో షాక్ వస్తుంది అనమాట. ఫస్ట్ అయితే మనం పోయి మెయిన్ అయితే బంద్ చేసుకుందాం. దీనిపైన ఉందన్నమాట, ఇక్కడ ఉన్నది మెయిన్. ఫస్ట్ అయితే దీన్ని బంద్ చేసేసి మళ్ళీ ఒకటి మెయిన్ అయితే ఫ్యూజ్ కూడా ఉడబెట్టుకోవాలి. ఎందుకంటే ఒక్కొక్క టైంలో షార్ట్ సర్క్యూట్ అనేది జరుగుతుంది అనమాట. సో ఫ్యూజ్ కూడా ఉడబెట్టుకోవాలి. ఫస్ట్ అయితే మనకు ఏమేమి ఫిట్ చేసుకోవాలంటే చెప్తా. ఫస్ట్ ఈ బాక్స్ ఉంది కదా, ఇది తీసేసి దీని ప్లేస్లో ఇది ఒక బాక్స్ ఒకటి, మొత్తం 3 బాక్సులు తెచ్చిన. ఇవి ఒక్కొక్కటి అదొకటి, ఇంకొకటి ఏమో ఈ రూమ్లో ఒకటి. ఈ రూమ్లో వచ్చేసి చూసిరుగా ఇది ఒక బాక్స్, ఇది ఒకటి ఇంకొకటి. ఈ రూమ్లో ఈ బాక్స్, ఈ 3 బాక్సులు అయితే మనం ఇప్పుడైతే ఫిట్ చేయబోతున్నాం. దీనికి సంబంధించిన సామాన్లు ఈ బాక్సులు అయితే ఉన్నాయి. మనం ఒకసారి ఇవి బయట ఏమేమి చేసినాం ఒకసారి చూసుకుందాం. అయితే బ్రేకర్ అన్నమాట. ఇది ప్రతి స్విచ్ బోర్డుకు ఉంటుంది, ఎందుకంటే ఇటువంటి పెద్ద బోర్డులకు ఈ బ్రేకర్ ఎందుకంటే మనకు షార్ట్ సర్క్యూట్ అయినా ఏదైనా కానీ మనకు పడిపోతాను. ఎందుకంటే మనకు కరెంట్ షాక్ వచ్చినా కానీ ఈ బ్రేకర్ అనేది ట్రిప్ అయిపోయి పడిపోతుంది, లేకుంటే మనకు కరెంట్. నెక్స్ట్ ఈ షాకెట్లు ఫ్యాన్ డిమ్మర్ కూడా వాడతారు. లైట్ అనేది మనకు కరెంట్ ఉందా లేదా అని తెలుసుకోవడానికి. కరెంట్ వస్తే లైట్ అనేది జరుగుతుంది, లేకుంటే అవి. ఓకే, ఈ స్క్రూలు అనేది దానికి ఆ బోర్డుకు సంబంధించి వచ్చినాయి, కాకపోతే మనం ఎక్స్ట్రా తెచ్చుకున్నాం. ఎందుకంటే అవి హోల్స్ ఒక్కొక్కటి లోపలికి ఉంటాయి, అందుకని చెప్పి పట్టాయి, అందుకని పొడు స్క్రూ అయితే పట్టుకొచ్చాం. ఇట్లా అయితే 20 amps ఇది స్విచ్ లైట్. ఓకే, ఇప్పుడైతే మనం ఫిట్టింగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. హాయ్ గైస్, ఈ అన్న చూసి నేను కూడా నేర్చుకుంటా, కరెంట్ నేర్చుకుందామని వచ్చిన. ఫస్ట్ మనకు కావాల్సిన ఒక టెస్టర్, ఒక స్క్రూ డ్రైవర్. అంటే ఇదైతే మనకు అవసరం ఉండకపోవచ్చు, లేదు మనకు వైర్ స్ట్రిప్పర్ లేదు. సో దీంతో అయితే మనం యూజ్ చేస్తున్నాం అనమాట. సో ఇప్పుడైతే ఇవి బాక్స్ అనేవి ఉన్నాయి కదా, ఇందులో స్విచ్చెస్ ఉన్నాయి. ఫస్ట్ స్విచ్చెస్, లైట్, ఈ డిమ్మర్ అనేది ఇలా ఎక్కించుకున్నాం. అయితే ఇప్పుడు మనం ఇది ఫ్యాన్ గడ్డ అన్నట్టు, ఇది ఒకటి తిరుగుతుంది కొంత మెల్లగా తిరుగుతుంది, 2 తిరిగితే కొంత స్పీడ్ తిరుగుతుంది, 3 తిరిగితే స్పీడ్, ఇంకా 3 తిరిగితే స్పీడ్. ఇదైతే ఫ్రేమ్ అన్నమాట. ఇదైతే ఇందులో 2 వస్తాయి. ఈ బయట అనేది బయట ఫిట్ చేసుకున్నాక లాస్ట్కు ఫిక్స్ చేయంగా ఫిక్స్ చేయంగా అయితే తీసుకోవాలన్నమాట. ఇది ఒక పార్ట్, ఇది ఫ్రంట్. ఫస్ట్ ఇది స్విచ్ అన్ని ఫిట్ చేసినాక సో ఈ స్క్రూలతో ఫిక్స్ చేసుకొని తర్వాత అయితే ఎక్కించుకోవాలి. స్క్రూలతో బాక్స్ ఎక్కించుకొని తర్వాత ఇదైనా పెట్టాలి. ఫస్ట్ అయితే స్క్రూ అయితే ఫిట్ చేయాలి, స్విచ్ అయితే ఎక్కించుకుందాం. ఫస్ట్ ఇదన్నీ ఫ్యాన్లను ఇలా గీసే ఇలా చీచలు పెట్టు, ఇలా కట్టుకొచ్చి దీన్ని ఇలా కట్టుకయి, దీన్ని ఇలా పెట్టి దీన్ని ఇలా కట్టుకయి. కొత్త ఫ్యాషన్ అండి. ఫస్ట్ ఒకటి ఫిట్ చేసుకున్నాం. ఫస్ట్ అయితే ఫ్యాన్ దిగమాలన్నమాట. ఇది ఫస్ట్ మనం పైన పెట్టుకోవాలి. ఈ అన్నకన్నా ఫస్ట్ నేను ఫిట్ చేసిన లైట్ అన్నమాట. దీంట్లో పెట్టి చూసుకున్నాం. ఫ్రెండ్స్ అన్నది లేట్ అయిపోయింది, నేను ఫస్ట్ అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్, అన్నయ్య నేను కోల్స్ అయితే మిగిలినాయి, నేను జల్ది అయిపోయింది. సో ఫ్రెండ్స్, ఇది చూసేది కదా, బోర్డ్ అయితే ఫిట్ చేసుకున్నాం. ఫస్ట్ ఇదేమో మనకి బయటికి, ఇది ఇంట్లోకి లైటు, ఇది బయట అనమాట. ఇదేమో ఫ్యాన్కి అనమాట. ఈ 2 షాకెట్లకి 2 స్విచ్లు ఇవి. సో దీనికైతే ఫ్రేమ్ అయితే ఫిట్ చేసుకున్నాం. మన బోర్డు అయితే తయారైపోయింది. సో దీన్ని అయితే ఫస్ట్ ఇక్కడైతే ఈ ఫస్ట్ బోర్డుకి అయితే ఫిట్ చేసేద్దాం. ఓకే, సో ఫ్రెండ్స్, ఈ బోర్డు అయితే మనం అయితే ఇక్కడ ఫిట్ చేసేస్తున్నాం అనమాట. సో ఫస్ట్ అయితే నేను ఈ పాత కనెక్షన్ అయితే రిమూవ్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే
మనం ఒక ప్లాస్టర్ తెచ్చుకున్నాం. ఈ ప్లాస్టర్ అనేది అయితే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మెయిన్ ఉంటుంది కదా, మెయిన్ వైర్ కరెంట్ వైర్. సో దానికైతే మనం ప్లాస్టర్ వేసుకోవాలి. ఫస్ట్ అది రిమూవ్ చేసుకున్నాం. అన్నిటికి కరెంట్ సప్లై అయ్యేది. సో దీనికి ప్లాస్టర్ వేసుకుంటే మనకి మళ్ళీ ఫిట్ చేసుకున్నప్పుడు ఈజీగా ఉంటుంది అన్నట్టు గుర్తుపట్టుకోవడానికి. సో అందుకని చెప్పేసి ప్లాస్టర్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇది ఉంది కదా, దీంట్లోనైతే ఫస్ట్ మనం మెయిన్ ఇచ్చుకోవాలి. మెయిన్ ఇచ్చుకుంటే డైరెక్ట్ కనెక్షన్ ఇచ్చుకోవచ్చు. సో ఈ వైర్ అయితే యూజ్ చేస్తున్నాం. ఇది కాదు తిరగడం ఉన్నాయి. దిస్ ఇస్ ద మెయిన్ వైర్. సో దీన్ని అయితే ఫస్ట్ మనం మెయిన్ దీనికైతే ఇచ్చుకుందాం. సో మెయిన్ వైర్ అయితే దీనికి ఇచ్చుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి దీని ఇదైతే ఎత్తు వైర్. ఈ ఎత్తు వైర్ని దీనికి అయితే ఫిట్ చేసేద్దాం. సైడ్ అయితే సో ఫ్రెండ్స్ చూసి కదా, బోర్డ్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇది న్యూట్రల్ వైర్. న్యూట్రల్ అనేది మనకు ఈ షాకెట్లకి ఇచ్చుకొని డైరెక్ట్ మనం ఇక్కడ డైరెక్ట్ సపరేట్ తీసుకోవాలి న్యూట్రల్ వైర్. ఎందుకంటే షాకెట్లో అన్ని వైర్ పట్టాయి కనుక. సో మన ఇండికేటర్ అయితే ఇక్కడ డైరెక్ట్ మెయిన్ వైర్కి ఇచ్చేసుకున్నాం. సో ఇది మెయిన్ వైర్ అనమాట. ఈ మెయిన్ వైర్ ఎక్కడ అంటే స్విచ్చెస్, ఓన్లీ స్విచ్చెస్కే పనిచేస్తుంది మెయిన్ వైర్. న్యూట్రల్ ప్లేస్లో మెయిన్ వైర్ పెట్టి మెయిన్ వైర్ ప్లేస్లో న్యూట్రల్ పెట్టాం అనుకోండి, అది రాంగ్ అయిపోతుంది. కొన్ని సందర్భాల్లో అది మనకు కరెక్ట్ ఉండదు. కొందరు తెలియక ఏదో ఒకటి చేద్దామని చెప్పేసి కరెంట్ వస్తలేదు అని చెప్పి ముడతారు. అట్లా ముట్టడం ద్వారా మనకు కరెంట్ అనేది డైరెక్ట్ పాస్ అయ్యి షాక్ ఇచ్చే అవకాశం ఉందన్నమాట. సో ఇది మెయిన్ వైరు, ఇవి 2 స్విచ్లు, 2 షాకెట్లు. ఈ మెయిన్ వైర్కు దీనికి మెయిన్ వైర్కు ఇక మధ్యలో ఒక వైర్ తీసుకున్నాను నేను. ఈ మెయిన్ వైర్కు ఒక స్విచ్, షాకెట్కు ఈ స్విచ్, ఈ షాకెట్కి ఈ స్విచ్. ఈ గ్రీన్ కలర్ అనేది మెయిన్. మనం స్విచ్ చేస్తేనే ఇది పనిచేస్తుంది. ఇప్పుడు ఇది మెయిన్ వైర్ కదా, ఇది మెయిన్ వైర్ కదా. చూడండి, స్విచ్ చేస్తాను. చూడండి, కరెంట్ వచ్చినా బంద్ చేస్తూ పోతుంది, వేస్తూ వస్తుంది. సో ఇదైతే మెయిన్ వైర్ అనమాట. ఈ న్యూట్రల్ మనం డైరెక్ట్ చేసుకున్నాం, ఇండికేటర్ డైరెక్ట్ ఇచ్చేసుకున్నాం. ఇక్కడ కూడా మనం ఒక 2-in-1 స్విచ్ పెట్టుకున్నాం. ఎందుకంటే బయట లైట్ ఇబ్బంది అవుతుంది కాబట్టి. బయట మనం ఇంటి దగ్గర లేకున్నా కానీ బయట ఎవరైనా చెప్పినాను బయట స్విచ్ చేస్తే వస్తుంది. మనం ఇంట్లో ఉన్నప్పుడు, ఇంట్లో పడుకునేటప్పుడు డైరెక్ట్ ఇక్కడ బంద్ చేసుకుంటే సరిపోతుంది. సో ఈ మెయిన్ వైరు ఒకటి రెడ్ కలర్ వైర్ అనేది, రెడ్ కలర్ వైర్ మెయిన్ వైరు. సో దీనికైతే ఇక మనం ఇక్కడ నుంచి ఈ మెయిన్ వైర్ను ఇక్కడి నుంచి సప్లై చేసుకున్నాం. ఈ డిమ్మర్ అన్నమాట. డిమ్మర్ మనకు ఫ్యాన్కి ఎక్కువ తక్కువ వేసుకుందాం యూజ్ అవుతుంది. డిమ్మర్ ఒక వైర్ ఉంది కదా, మన ఫ్యాన్ వైరు ఒక వైరు డిమ్మర్ కనెక్ట్ చేయాలి, డిమ్మర్ వైరు స్విచ్ కనెక్ట్ చేయాలి. ఇట్లా కనెక్ట్ చేస్తే మనకు ఫ్యాన్ అనేది ఎక్కువ తక్కువ చేసుకోవడానికి అయితే పనిస్తుంది. సో ఇదైతే క్లియర్ ఉంది కదా. మెయిన్ వైర్ ఏమో స్విచ్కి ఇచ్చుకోవాలి, న్యూట్రల్ వైర్ ఏమో న్యూట్రల్కి ఇచ్చుకొని సపరేట్ ఇక్కడ ఇచ్చుకోవాలి. ఇదేంటంటే ఎర్త్ వైర్. ఇది మనం ఇప్పుడు మనకు మొత్తం కరెంట్ ఫిట్టింగ్ కావాలి కాబట్టి ఇప్పుడైతే దీన్ని వదిలేసాం. మొత్తం కరెక్ట్ ఫిట్టింగ్ చేసుకున్నప్పుడు అయితే చేసుకున్నాం. సో ఇది డిమ్మర్, 2 షాకెట్లు, ఇండికేటర్, స్విచ్, 5 స్విచ్లు. ఈ స్విచ్లు ఏంటివి, ఇటు షాకెట్లకు 2 స్విచ్లు, ఒక ఫ్యాన్కు, ఒకటి బయట లైట్కు, ఒకటి ఇంటి లైట్. ఇది ఆర్ క్లియర్. ఓకే, క్లియర్గా ఉంది కదా. సో ఇదేనమాట. దయచేసి ఎవరైనా కానీ మెయిన్ వైర్ అయినా స్విచ్కే ఇచ్చుకోవాలి. ఇప్పుడు చూసిన వీడియో ఉంది, కొందరు ప్రయోగాలు చేస్తారు, ఇట్లా ఎత్తేమైంది అట్లా ఎత్తేమైంది. కొన్ని సందర్భాల్లో షాక్ ఇచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి కరెక్ట్ జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే కరెంట్ బంద్ చేసి పని చేసుకుంటాం కాబట్టి కొంచెం వైర్ అటు ఇటు అయినా కానీ మొత్తం బ్లాస్ట్ అయిపోతుంది. అందుకని చెప్పి కరెక్ట్ జాగ్రత్తగా చేసుకుంటే బెటర్. ఓకే, ఇది మనకు బయట పోర్టు. ఇక్కడ నుండి అయితే మనం 2-in-1 స్విచ్ అయితే పెట్టుకోవాలి. దీనికి లోపల ఎంత ఉందో ఒకటి లోపల ఫిట్ చేసినాం కదా, దీనికి బయట ఫిట్ చేయాలి. లోపల వేస్తే బయట బంద్ చేయాలి, బయట వేస్తే లోపల బంద్ చేయాలి. ఇట్లా అయితే ఉంటుంది 2-in-1 స్విచ్ అన్నమాట. ఈ బోర్డుని అయితే మనం లోపల అయితే ఫిట్ చేస్తున్నాం. ఈ బోర్డు ఫిట్ చేయాలంటే మాత్రం ఈ బోర్డు అయితే ముందుగా అయితే తీసేయాలి.
ఇక్కడ పైప్ బ్లాక్ అయింది. సో ఈ వైర్లు అనేది బయటకు వెళ్ళి అయితే ఫిట్ చేసినాము అంతకుముందు. ఈ బోర్డు అయితే విధంగా ఇప్పుడు దీనిలో 2 షాకెట్లు, 2 స్విచ్లకు ఉన్నాయి అండ్ ఒక డిమ్మరు, ఒక ఇండికేటరు, 2 స్విచ్లు, ఒకటి లైట్కు, ఒకటి ఫ్యాన్కు. ఫస్ట్ అయితే మనం ఈ బోర్డు అయితే ఫిట్ చేసుకుందాం. ఇప్పుడైతే పైప్ అనేది చూద్దాం. దీంట్లో జంక్షన్ ఉందా, మరి పైపు బ్లాక్ అయిపోయింది అనేది. ఇక్కడైతే మనకు సౌండ్ డిఫరెంట్ వస్తుంది, అందుకని స్కూల్ తో అయితే దాన్ని అయితే క్లియర్ చేసేసాను. ఇక్కడైతే మనకు ఒక జంక్షన్ బాక్స్ అయితే వెళ్ళింది. సో మనకు వైర్లు ఎక్కడానికి అయితే ప్రాబ్లం అయితే ఏమి ఉండదు, ఈజీగా వెళ్ళిపోతాయి. వైర్లు అయితే బాక్స్లో తీసుకున్నాం, కాకపోతే కొంచెం చిన్నగాని అయినా కానీ దానికైతే కొంచెం అందరూ అయితే అందిని, అందుకని చెప్పేసి దానికి ఫిట్ అయితే వేస్తున్నాం. సేమ్ హాల్ ఇచ్చినట్టే దీనిలో కూడా కరెక్ట్ సేమ్ ఫిట్టింగ్ ఉంటుంది అన్నమాట. వైర్ అయితే ఎలుకలు కొట్టినాయి ఫ్రెండ్స్. కావాలంటే ఈడ పెడతా, ఈడ ఇవన్నీ ఎలుకలే, చిన్న చిన్న ఉన్నాయి ఎలుకలు. మెయిన్ వైర్ ఎలుకలు కొట్టింది. ఇప్పుడు అజయ్ అయినా జరుగుతుంది. కరెంట్ బోర్డులు మొత్తం ఫిట్ చేసినా అనుకునేసరికి అయితే ఇది ఒకటి అయితే పని పెట్టింది మనకు. ఎలుకలు అంటే వర్క్ అనమాట. వైర్ కట్ అయిపోయింది, మెయిన్ కూడా పని చేయలే. సో ఇలా కూడా దాన్ని అయితే మెల్లగా అయితే సెట్ చేసినాం. సెట్ చేసి ఇప్పుడైతే చెక్ చేద్దాం. ఇక మెకానికల్ అయింది ఇక అట్లా. నేను కూడా అవుతున్నాయి కొద్దిగా స్లోగా ఫ్రెండ్స్. ఇది మెయిన్ వైర్ ఇదే, లేకపోతే చేతులతో ముట్టేటోడు మన అన్న నిప్పు. ఈ డబ్బా ఎన్నోడుదో ఫ్రెండ్స్. ఈ అన్న పుట్టకముందు ఇది, అది ఈ అన్న పుట్టకముందు ఇది డబ్బా. అది ఇంకా ఉందంటే గ్రేట్. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఫిట్టింగ్ అయితే అయిపోయింది అనమాట. సో లైట్ ఇవాళ ఫిట్ చేసినాం కాబట్టి సక్సెస్ఫుల్గా మనకు కనెక్షన్ అయితే వచ్చింది. ఫ్యాన్ అయ్యి ఫస్ట్ మనం ఫ్యాన్ అయితే స్పీడ్ మొత్తం పెట్టు. స్క్రూ అనమాట. స్క్రూ అండి దీనికి ఇట్లా పెట్టేసి ఆ హోల్ కరెక్ట్ చూసుకుని ఫిల్టర్ చేయాలన్నమాట. ఇలా వైర్లా డౌన్ చేయకుండా ఆ వైర్లా నప్పియాలి, లేకుండా మనం షాకెట్ రాను. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే అయితే ఫిట్ చేస్తున్నాం అనమాట. దాన్ని ఏమంటారు? ఫ్రేమ్. దిస్ ఇస్ ఏ ఫ్రేమ్. ఫిట్టింగ్ అంతా అయిపోయిన తర్వాత ఇట్లా ఒత్తుకుంటే అదే అయిపోతుంది, ఫిక్స్ అయిపోతుంది. సో ఫ్రెండ్స్, ఈరోజు అయితే మన కరెంట్ బోర్డులు ఫిట్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఈ వీడియో అయితే మీకైతే నచ్చిందని అనుకుంటున్నా. సో మా ఛానల్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్ అయితే చేసేయండి. నెక్స్ట్ వీడియో అనేది త్వరలో మేము ముందుకు తీసుకొస్తాను.